శోధనల మధ్యలో కృంగిపోతున్నావా? సమస్యల మధ్యలో దిగజారిపోతున్నావా? అప్పుల బాధల చేత కుమిలిపోతున్నావా? ఇబ్బందికరమైన పరిస్థితులు నీ హృదయాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, ఎటు వెళ్ళాలో తోచని మార్గం, నీ ముందున్న అవమానము, ఆవేదన, ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవన్నీ నీ మనసును పట్టుకొని వేధిస్తున్నాయా? పగిలిన గుండెతో ఇబ్బందికరమైన ఆలోచనల మధ్యలో కొనసాగించబడుతున్నావా? నా ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ జీవితంలో ఒక మేలు చేయడానికి, నీ జీవితాన్ని ఆశీర్వాదం వైపు తిప్పడానికి, నీ జీవితాన్ని శ్రమల మార్గం నుంచి ఆశీర్వాదపు మలుపు తిప్పడానికి నా దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని తెరిచే ఉంచారు. ఈ సమయంలో నువ్వు దేవుని మాటలు వింటూ ఉన్నావు. నీ జీవితం ఎటువంటిదైనా, నీ బ్రతుకు ఎటువంటిదైనా, నీ శోధన ఎటువంటిదైనా, నీ సమస్య ఎటువంటిదైనా, నీకు అందనంత ఎత్తులో నీ సమస్య, తీరనంత అధికముగా నీ బాధ నీకు నీ జీవితాన్ని పట్టి పీడిస్తూ ఉన్నా, ఒక్క మాట ఆలోచించు. యేసయ్య నీ పక్షాన్ని ఉంటే, యేసయ్య నీ దరి చేరితే, యేసయ్య వద్దకు ఒక్కసారి నువ్వు రాగలిగితే నీ సమస్య పరిపూర్ణమైపోయి సమస్యల నుంచి పారిపోబోతుంది. కారణం ఏంటంటే, ఎక్కడైతే నీ జీవితం అట్టడుగు స్థాయిలో ఉందో అక్కడి నుంచి నా దేవుడు అధో పాతాలో ఉన్న నీ బతుకును అత్యధికమైన స్థాయిలోకి నిలబెట్టబోతున్నాడు, లేపబోతున్నాడు, పైకెత్తబోతున్నాడు. మరి ముఖ్యంగా నిన్ను అవమానించిన వాళ్ళు నిన్ను అభిమానించబోతున్నారు. నీ మీద నిందలు మోపిన వాళ్ళు నీకు పూదండలుగా మారబోతున్నారు. నీ జీవితంలో అసభ్యకరమైన ప్రవర్తన చేత నీ జీవితాన్ని చిత్రీకరించిన వాళ్ళు నీ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పబోతున్నారు. ఎందుకు అంటే, నీకు అసాధ్యం కావచ్చు, నీవు ఆరాధిస్తున్నా, నీవు వెంబడిస్తున్నా, నీవు దరి చేరి ఉన్న యేసయ్యకు ఇది నిశ్చయముగా సాధ్యమే.